హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అది కూడా 65 ఏళ్ళు దాటిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు తెలిపోదాము ఫ్రెండ్స్. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక వివరాలకు తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా 65 ఏళ్ళు పైబడిన వారికి ఓ గుడ్ న్యూస్. అదేమిటంటే రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాల్లో 65 ఏళ్ళు పైబడిన వారు క్యూలో కాకుండా నేరుగా దర్శనం చేసుకునే కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాల్లో 65 ఏళ్ళు పైబడిన వారు క్యూలో కాకుండా నేరుగా దర్శనం చేసుకునే కార్యక్రమానికి మంత్రి రామలింగారెడ్డి శ్రీకారం చుట్టారు. శనివారం బసవన్నగుడి రోడ్డు దొడ్డ గణేష్ ఆలయంలో పూజలు జరిపి అనంతరం మంత్రి మాట్లాడారు. 65 ఏళ్ళు పైబడిన వారు గుర్తింపు కార్డు చూపి నేరుగా ఆలయంలో దర్శనానికి వెళ్ళవచ్చును అన్నారు. ఏ కేటగిరీలో 205, అలాగే బి కేటగిరీలో 193 ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయన్నారు. ఈ ఆలయాలు అన్నిటిలోనూ నిబంధనలు వర్తిస్తాయన్నారు. సి కేటగిరీలో 3000కు పైగా ఆలయాలు ఉన్నా అక్కడ భక్తుల రద్దీ ఉండదన్నారు. ఏబీ కేటగిరీ ఆలయాల్లో వృద్ధులకు సమస్య అవుతుందనే ఈ నిర్ణయం తీసుకుందామన్నారు. అయితే ముందుగా దైవ దర్శనాలకు రిజర్వ్ చేసుకున్న వారికి వెసులుబాటు వర్తిస్తుందన్నారు.